నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో లీడర్ కోసం క్యాడర్ కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. క్యాడర్ను ముందుకు నడిపే నాయకుడు లేక పార్టీ శ్రేణుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. 10 ఏళ్ల పాటు అధికారాన్ని వెలగబట్టిన ఆ నియోజకవర్గంలో ఇప్పుడు జెండా పట్టుకునేవాడు ఉన్నా అజెండా చెప్పేవాడు కరువయ్యాడు. దాంతో చేసేదేమీ లేక పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అధిష్టానం ఇప్పటికైనా మేల్కోకపోతే ఆ నియోజకవర్గంలో కారు ఖాళీ అవటం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఇంతకీ ఆ జిల్లా ఏది? ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న సంక్షోభం ఏంటి? ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం డ్రైవర్ లేని కారు మాదిరిగా మారింది. ఒకప్పుడు నియోజకవర్గంపై తిరుగులేని పట్టు సాధించిన గులాబీ దళం ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. ఇక్కడ క్యాడర్ ఇప్పటికీ బలంగానే ఉంది. ఏ ఎన్నిక వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు చెబుతున్నారు. కానీ వారిని సమన్వయం చేసి ముందుకు నడిపించే నాయకుడు లేక అంతా దిక్కులు చూస్తున్నారు. మాకు ఒక దిశానిర్దేశం చేసే నేతను ఇవ్వండి, మా సత్తా ఏంటో చూపిస్తామని శ్రేణులు గగ్గోలు పెడుతున్నా హైదరాబాద్ లోని పార్టీ పెద్దల నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఈ నియోజకవర్గంలో సెకండ్ లైన్ లీడర్షిప్ ను తయారు చేయలేకపోవడం పార్టీ చేసిన పెద్ద పొరపాటని కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. వైరాలో ఈ దుస్థితికి కారణం ప్రధానంగా నాయకత్వ శూన్యతే. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత మదన్ లాల్ కు టికెట్ ఇచ్చినా రాజకీయ సమీకరణాలు మారకపోవడంతో ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే ఓటమి తర్వాత మదన్ లాల్ పార్టీని తిరిగి బలోపేతం చేస్తారని ఆశించిన కేడర్ కు ప్రకృతి పెద్ద షాక్ ఇచ్చింది. 2025 మే నెలలో మదన్ లాల్ హఠాన్ మరణం చెందడంతో వైరా బీఆర్ఎస్ లో పెద్ద శకం ముగిసినట్లయింది. 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన నాటి నుంచి పార్టీని తన భుజస్కంధాలపై మోసిన మదన్ లాల్ లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నేతల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. సరైన భరోసా ఇచ్చే నాథుడు లేక చాలా మంది కీలక నాయకులు ఇప్పటికే హస్తం గూటికి చేరిపోయారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అధిష్టానం పిలుపు మేరకు ఇతర ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు జరుగుతుంటే వైరాలో మాత్రం శ్మశాన వైరాగ్యం కనిపిస్తోంది. మాకు రోడ్ల మీదకు వచ్చి కొట్లాడాలని ఉంది, కానీ ముందుండి నడిపే మొనగాడు ఎక్కడా అని సీనియర్ కార్యకర్తలు మనోవేదన చెందుతున్నారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థల పరిణామాలను గమనిస్తే బీఆర్ఎస్ కు సర్పంచ్ స్థానాలను గెలుచుకునే సత్తా ఉన్నప్పటికీ వ్యూహకర్త లేకపోవడం వల్ల ఆ అవకాశాలను కోల్పోవలసి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో కూడా సరైన గైడ్ లైన్స్ లేక అనేక గ్రామాలపై పట్టు జారిపోయిందని, ఇది పార్టీకి భవిష్యత్తులో తీరని నష్టం కలిగిస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వైరా కారుకు ఇప్పుడు ఖచ్చితంగా ఒక సమర్థవంతమైన డ్రైవర్ అవసరం. అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించి ఇప్పుడు కష్టకాలంలో మౌనవ్రతం చేస్తున్న నేతలపై క్యాడర్ మండిపడుతోంది. పార్టీ పెద్దలు ఈ నియోజకవర్గంపై త్వరగా దృష్టి సారించకపోతే కంచుకోట లాంటి వైరాను కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తున్నారా లేక వైరాను గాలి కొదిలేశారా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్ స్పందించి వైరా కారుకు కొత్త రథసారథిని నియమిస్తారా లేక ఇలాగే ఉదాసీనంగా వదిలేస్తారా అన్నది వేచి చూడాలి.